ఈరోజు మూలి పరాటా చేద్దామని 2 ముల్లంగిలు తీసుకొచ్చా. ముల్లంగి అంటే అర్థం కాదేమో, రాడిష్ అంటాం కదండి, అది. ఇక్కడ వెజిటబుల్స్ చాలా వాటరీగా ఉంటాయి. అందులోనిక ముల్లంగి అయితే చెప్పనవసరం లేదు. దీంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి, 2-3 సైజుల్లోనూ ఉంటాయి. అవైతే మరి చాలా వాటరీగా ఉంటాయి, కాస్త తీయగా కూడా అనిపిస్తాయి. వాటిని ఎక్కువగా సాలెడ్కి వాడుతుంటారు. ఇంత పెద్దదిగా ఉన్నాయి, ముదిరిపోయినాయేమో అనుకుంటున్నారు కదా. లేదండి, ఇవి చాలా లేతగా ఉన్నాయి. వీటిపైన తొక్కు తీసేసి నేను తురుముకుంటున్నా. తురమడం అయిపోయింది. దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కాస్త పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు. ఇవన్నీ వేసి ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ స్టఫింగ్ అంతా కిందకి మీదకి బాగా కలిపి నీళ్ళంతా పోయేట్టు గట్టిగా చేత్తో పిండుకొని పక్కకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా లాస్ట్లో ఎన్ని నీళ్లు మిగిలాయో. ఇప్పుడు మనం ఈ నీళ్లు పారబోయొద్దు. దీంట్లోనే మనం గోధుమ పిండేసి కలిపేసుకోవాలి. ఇక ఉప్పు కూడా వేయనవసరం లేదు, ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేస్తుంది. కాస్త ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, దీంట్లో అయితే కాస్త ఉప్పు కారాలు తగ్గి ఉంటాయి. ఎందుకంటే మనం వాటర్ అంతా పిండి తీసేసాం కదా, అందుకని ఇది కాస్త ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. మన చపాతీ పిండి కూడా 10 నిమిషాలు పక్కకు పెట్టుకుని తీసి చిన్న చిన్న పూరీలంతా ముద్దలు చేసుకుని మన పూరీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక పూరీ మీద ఈ స్టఫింగ్ అంతా సమంగా పెట్టుకుని పైన ఇంకొక పూరీ పెట్టి నేను వీడియోలో చూపించినట్టు చేత్తో అంచులంతా అతుక్కునేట్టు ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చేత్తోనే దీన్ని కాస్త తట్టుకుంటూ కొంచెం పెద్దదిగా చేసుకోవాలి. చివరిగా మన పూరీ కర్రతోటి ప్రెస్ చేసి ఇంకొంచెం పెద్దది చేసి పెనం మీద వేసి కాల్చుకోవాలి. దీనికి మంట అయితే పెద్దదిగానే ఉండాలి. నూనె వేసి కాల్చుకున్నా సరే లాస్ట్లో కాస్త నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే బాగుంటాయి. కానీ వీటికి స్టఫింగ్ పెట్టుకోవడానికి, రుద్దుకోవడానికి, కాల్చుకోవడానికి కాస్త టైం అయితే పడుతుంది. చపాతీలంత త్వరగా అయితే కావు. అందుకని నేను ముందుగానే ఇవి చేసి పెనం మీద నూనె లేకుండా అటు ఇటు కాల్చి పక్కకు పెట్టుకుంటాను. ఇక పిల్లలు తినడానికి కూర్చున్నప్పుడు రెడీగా ఉన్న ఈ పరాటాలని పెనం మీద కాస్త నెయ్యి కానీ బటర్ కానీ వేసి బాగా కాల్చి ఇచ్చేస్తుంటాను. ఒకేసారి 4-5 చేయాల్సి వస్తే ఈ ఐడియా చాలా బాగుంటుంది. ఇక మన పరాటాలు చూడండి, లోపల కూడా స్టఫింగ్ ఎంత బాగా